గత 2 రోజుల నుంచి కేసానపల్లి గ్రామంలో జరుగుతున్నటువంటి యొక్క డయేరియా కేసుల దృష్ట్యా ఈరోజు గ్రామాన్ని జిల్లా వైద్యాధికారి సందర్శించడం జరిగింది. వారితో పాటుగా గ్రామంలో ఉన్నటువంటి టీడీపీ నాయకులు, గ్రామ సర్పంచి, పంచాయతీ కార్యదర్శి, ఎంపీడీఓ గారు, హెల్త్కి సంబంధించినటువంటి వర్కర్స్ అందరూ డాక్టర్ గారితో సహా ఈ యొక్క గ్రామాన్ని సందర్శించి గ్రామంలో ఏ కారణం చేత ఈ యొక్క డయేరియా ప్రబలుతుందన్న దాని గురించి వారు తెలుసుకోవడం జరిగింది. తదుపరి ఈ డయేరియా నివారణకు ఏ చర్యలు తీసుకోవాలా అని చెప్పేసి అందరూ కలిసి సమిష్టిగా మాట్లాడి ప్రజలకి దీని గురించి సందేశాన్ని అందించడం జరిగింది. అందరికీ నమస్కారం అండి. మనకి గత 2 రోజులుగా మన కేసానపల్లి విలేజ్లో ఎస్సీ కాలనీలో ఈ డయేరియా కేసులు, సత్సార వ్యాధి కేసులు నమోదవుతున్నాయని రిపోర్ట్ వచ్చింది మా విజిలెన్స్ డిపార్ట్మెంట్. సో దాని వార్తను అనుసరించి మేము ఇక్కడ మెడికల్ క్యాంప్ అనేది మనం ఇక్కడ ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది ఎస్సీ కాలనీలో. సో దగ్గర ఇప్పటిదాకా మాకు ఒక 11 కేసులు దాకా రిపోర్ట్ అయినాయి. సో 11 కేసులు కూడాను బాగున్నాయి. అంటే అడ్మిషన్లో 11 మంది దాకా ఉన్నారు మాకు ఈరోజు మార్నింగ్ వరకు చూసుకుంటే. సో అందరూ బాగున్నారు. కాకపోతే ఏంటంటే మనకి ఒకళ్ళిద్దరు, అంటే ఒక పేషెంట్కి ఒక నాగమ్మ పేషెంట్ కొద్దిగా ఆల్రెడీ ఆమె కొద్దిగా కిడ్నీ డిసీజ్ ఉంది కాబట్టి కొద్దిగా యూరిన్ తక్కువగా వస్తుందన్న ఉద్దేశంతో ఆమె యాక్చువల్లీ ఈరోజు చూసుకొని ఆమె అవసరమైతే మనం నర్సాపేట కానీ గుంటూరు పంపిద్దామని ఆలోచిస్తున్నాం. మిగతా వాళ్ళందరూ ఇప్పటి వరకు తీసుకుంటే అందరూ స్టేబుల్గా ఉన్నారు, ఎటువంటి ప్రాబ్లం లేదు. మెడికల్ క్యాంపు కూడాను మేము 24/7 రన్ చేస్తున్నాము. అన్ని మందులు అన్నీ మనకు అవైలబిలిటీలో ఉన్నాయి. అలాగే ఇప్పుడు మన వాళ్ళు చెప్పినట్టుగా ఈ వాటర్ సోర్స్ ఏంటి ఎందుకు వస్తున్నాయని కూడా ఇప్పుడే ఇన్స్పెక్ట్ చేసి వచ్చాము. మామూలుగా మనకి డయేరియా డీసెంట్రీ కేసులు అనేది ఒకటి వాటర్ కంటామినేషన్ కానీ లేదంటే ఫుడ్ కంటామినేషన్ కానీ మెయిన్గా వీటి వల్ల మనకు వస్తుంది. సో ఫుడ్ కంటామినేషన్ అనుకోవడానికి మనకి ఎటువంటి సోర్స్ మనకు లేదు. సో వాటర్ కంటామినేషన్ కూడా చూసాం. మెయిన్గా మనకి 2 బోర్స్ ద్వారా ఈ ఏరియా ప్రజలు మంచినీళ్ళు తాగుతున్నారు. సో ఆల్రెడీ మా వైపు నుంచి, మా హెల్త్ డిపార్ట్మెంట్ నుంచి మేము వాటర్ టెస్ట్ చేసాము. అలాగే మన ఆర్డబ్ల్యూఎస్ వాళ్ళు కూడా వాటర్ టెస్ట్ చేసిన నీళ్ళు అని వచ్చింది. అయినా సరే మరలా మేము కన్ఫర్మ్ చేసుకోవడం కోసం కూడాను మన డిస్ట్రిక్ట్ ల్యాబ్ నుంచి ఈరోజు మరలా వాటర్ శాంపిల్స్ కలెక్ట్ చేసుకొని మేము రీజనల్ ల్యాబ్ గుంటూరు పంపిస్తున్నాము. ఒకవేళ వాటిలో ఏమైనా రిపోర్ట్స్ ఏమైనా తేడా కనిపిస్తాయేమో తెలుసుకోవడం కోసం. అంతా బాగా అన్ని సోర్స్ చూసి వచ్చామండి. అలాగే ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలో మన ఎండిఓ గారితో మాట్లాడాము. అలాగే బెస్ట్ మేము చెప్పింది ఏంటంటే మొట్టమొదటి 2 రోజుల పాటు ఆ బోర్ నుంచి ఎవరు మంచినీళ్ళు తాగకుండా ఉండాలని మేడం గారికి చెప్తున్నాం, అందరికీ చెప్పమని. అలాగే వాటిని ఆ ట్యాంకులోకి వాటర్ మనకి పంపించి వాటిని సూపర్ క్లోరినేట్ చేసుకొని ఆ వాటర్ని మనం పూర్తిగా వదిలేస్తే వాడకుండా మన పైప్ లైన్స్ కూడాను, ఎందుకంటే మనకి వచ్చే నీళ్ళు బాగున్నా ఒకవేళ పైప్ లైన్స్ మనకి ఇన్ఫెక్ట్ అయి ఉన్నాయనుకోండి, ఆల్రెడీ కొన్ని నేల మీద ఉంటాయి, కాలువలు పక్కన ఉంటాయి కాబట్టి వాటిని కూడా మనం పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేసుకునే ఉద్దేశంతో వాటర్ని సూపర్ క్లోరినేట్ చేసుకొని వాటర్ పూర్తిగా వదిలేసుకుంటే సూపర్ క్లోరినేట్ అవుతాయి. తర్వాత మనం మామూలుగా వాటర్ని తీసుకోవచ్చు. కాబట్టి అన్ని జాగ్రత్తలు మేము తీసుకుంటున్నాం. అలాగే మా మెడికల్ అండ్ హెల్త్ టీమ్స్ ఇంటింటికి తిరిగి ప్రతి ఇంట్లో కూడా వెళ్ళి వాళ్ళకి ఈ హెల్త్ ఎడ్యుకేషన్ అనేది చేస్తున్నాము. సో కాబట్టి కొత్తగా ఇంత ఈ రోజు వరకు, అంటే ఈరోజు మా మార్నింగ్ నుంచి కొత్త కేసు అంటే ఇంకా మనకి రిపోర్ట్ ఏం కాలేదు. కాబట్టి నిన్నటి వరకు 11 కేసులు వచ్చినాయి. అందరూ బాగున్నారు, ప్రాబ్లం లేదండి. మనకి పూర్తిగా ఈ ఎపిసోడ్ అనేది తగ్గిందాకా కూడాను మా హెల్త్ టీమ్స్, మా మెడికల్ క్యాంప్స్ అన్నీ రన్ అవుతూ ఉంటాయి. అన్ని జాగ్రత్తలు మేము తీసుకుంటున్నాము. అలాగే రెవెన్యూ తరఫు నుంచి కూడా మేడం గారు, వీళ్ళు పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ నుంచి, అలాగే మన సర్పంచ్ గారు కూడా పక్కనే ఉన్నారు, ఎండిఓ గారు పక్కనే ఉన్నారు, మన ఆర్డబ్ల్యూఎస్ వాళ్ళు కూడా టెస్టులు చేస్తున్నారు. కాబట్టి అన్ని జాగ్రత్తలు మేము తీసుకొని ఒక 1 or 2 డేస్లో పూర్తి స్థాయిలో అన్ని కేసులు, ఇంకా మనకి కేసులే రాకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటామని మీ అందరికీ విజ్ఞప్తి చేసుకుంటాను. థ్యాంక్ యూ.